నిన్న ఏబిఎన్ఎండి రాధాకృష్ణతో ప్రత్యేకమైనటువంటి బిగ్ డిబేట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇక జిల్లాలపై కమిషన్ ఈ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఇప్పటికే జిల్లాల వారీగా ఉన్నటువంటి కొంతమంది ఏమంటారు రియల్ ఎస్టేట్ దందాలు చేసే వాళ్ళు కావచ్చు, రకరకాలుగా వాళ్ళ ఆశాజనకంగా వాళ్ళ భూముల ధరలు పెరిగినాయనో వాళ్ళ సౌకర్యార్థంగా ఉందనో రకరకాలుగా ఆ యొక్క జిల్లాల విభజన తర్వాత ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తుల్లో ఆందోళన రేకెత్తున్న పరిస్థితి. మరోవైపు ఎవరైతే జిల్లాల సమయంలో మండలాల విభజన సరిగ్గా జరగలేదు వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ సమస్య ఏదైతే ఎప్పుడైతే జిల్లాలపై కమిషన్ ఏర్పాటు చేస్తామన్న రేవంత్ రెడ్డి సాయంత్రం ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఒక పెద్ద ఎత్తున ఆందోళన, పెద్ద ఎత్తున మేధావులు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఒక సమస్యని కొని తెచ్చుకోవడమే అవుతుంది. నిజంగా జిల్లాల పునర్విభజనపై కమిషన్ చేస్తామన్నప్పుడు ఏం చేయాలి? ఉదాహరణ తీసుకుంటే ధర్మపురి నియోజకవర్గంలో కొంత భాగం జగిత్యాల జిల్లాకు వెళ్తుంది. ఆ జగిత్యాల జిల్లా నుంచి కొంత భాగం పెద్దపల్లి జిల్లాలో కూడా కొంత భాగం ఉంటుంది. సో ఏమైపోయింది, ఇక్కడ వీళ్ళు ధర్మపురి అనేది ఒకటే జిల్లాకు ఒకటే నియోజకవర్గానికి సంబంధించిన జనం కలెక్టర్ ఆఫీసులకి జగిత్యాల పోవాలి, లేకపోతే ఎమ్మెల్యే గారిని కలవాలంటే ఇటు మళ్ళీ పెద్దపల్లికి రావాలి. పార్లమెంట్ ఓట్లు సగం ఇటు ఉన్నాయి, సగం నిజామాబాద్ ఉన్నాయి. ఇట్లా పునర్విభజన సమయంలో ఇష్టానుసారంగా జరిగింది తప్ప ఒక బౌండరీ అనేది ఏర్పాటు చేయలేదు. సో కాల్డ్ నియోజకవర్గం పూర్తిగా ఈ జిల్లాలోనే ఉంటుంది, లేదంటే ఈ జిల్లా మొత్తం కూడా ఈ నియోజకవర్గాలను కవర్ చేస్తున్న రకంగా ఇక్కడ కూడా లేదు. ప్రతి జిల్లాలో సమస్య ఇదే. లేదా చిన్న చిన్న జిల్లాలు, వనపర్తి నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లా, ములుగు నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లా, అంటే ఒక్కో నియోజకవర్గాన్ని కూడా 1 లేదా 2 నియోజకవర్గాలని ఒక జిల్లాగా పునర్విభజన చేసిన తర్వాత సమస్యలు ఉన్నాయి. ఎక్కడగా కలవాలో అర్థం కాని పరిస్థితి, లేదంటే జిల్లాలో కూడా స్థాయి కూడా తగ్గిపోయింది. ఆ జనాభా ప్రాతిపాదికన ఏ రకంగా క్రైటీరియా వరకు వాళ్ళు విభజన చేసి అర్థం కాని పరిస్థితి. సో ఈ జిల్లాలకు సంబంధించి కూడా కాస్త సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దానిపై ప్రత్యేక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. సో రాజకీయ ప్రమేయం ఏమీ లేకుండా నేరుగా రిటైర్డ్ చీఫ్ జస్టిస్, సుప్రీం రిటైర్డ్ జస్టిస్ కావచ్చు, లేకపోతే హైకోర్టు జస్టిస్ కావచ్చు, రిటైర్డ్ జస్టిస్ల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి ఈ పునర్విభజన ఏదైతే జరిగిందో జిల్లాల పరంగా వాటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఏ రకంగా ఉంటే బాగుంటుంది దాన్ని విభజించే ప్రయత్నం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక అనేక అంశాల మీద కూడా చర్చ జరిగింది. ఇక నామినేట్ పదవుల విషయానికి వస్తే ఈ నెల 31లో భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. మైనార్టీలో ఒకరికి, తర్వాత 2 ఎమ్మెల్సీల పదవి ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం ఖాళీ అయి నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైందో దాంట్లో మైనార్టీలకు ఒకరికి, తర్వాత ప్రొఫెసర్ కోదండ రామ్కి ఒక పదవి ఇస్తామంటూ కూడా రేవంత్ రెడ్డిని చెప్పుకొచ్చినట్టుగా ఈ వార్తలు హైలైట్గా ఉన్నది. ఇక అసెంబ్లీలో చర్చిస్తాం, జిల్లా విభజన విషయంలో కేంద్రంతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం, రైతు బంధులో మార్పులపై అసెంబ్లీలో చర్చిస్తాం. ఇక షర్మిల ఏపీలో కాబోయే పీసీ అధ్యక్షులు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ హైలైట్గా ఉన్నాయి. ఒకవేళ ఫిరాయింపులే కనుక కేసీఆర్ కనుక ప్రారంభిస్తే అంతకు నేను తెగిస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా నేను ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. ఇక ఆదిత్య విజయం గురించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఇక ప్రజాపాలన దరఖాస్తులు 1,25,00,000 మాట్లాడుకున్నాం. ఇక మెగా మాస్టర్ ప్లాన్ 2050 రాష్ట్రమంతటా హైదరాబాద్ తరహాల అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి కోసం 3 క్లస్టర్లుగా రాష్ట్ర విభజన. నా సిఐఏ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి సచివాలయంలో భేటీ. ఇక ఫార్ములా ఈ రేసు రద్దు. ఇక జనంలోకి కేసీఆర్ కోలుకుంటున్నారు, ఫిబ్రవరి నుంచి ప్రజల మధ్యకు. ఇక